ఆర్ఆర్బి ఎన్టీపీసీ CBT1 క్విక్ రివిజన్ భారతదేశ చరిత్ర 18వ శతాబ్దం మొదలు నుండి 1947 వరకు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం, ఆగస్ట్ 15th వరకు. సో ప్రాపర్గా వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. డెఫినెట్లీ మీ యొక్క పేపర్లో 2 మార్క్స్ అయితే ఈ టాపిక్స్ నుండి రాబోతూ ఉన్నాయి, ఖచ్చితంగా వస్తాయి. మీరు ప్రీవియస్ పేపర్స్ కనుక చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. సో అంత ఇంపార్టెంట్ టాపిక్. సో మన క్లాసెస్ చాలా షార్ట్గా ఉంటాయి అండ్ ఏం అవసరమో అవే ఉంటాయి కనుక ఈ క్లాస్ని మల్టిపుల్ టైం రివిజన్ చేయండి. వీలైతే ప్రతిరోజు ఒక 10 minutes టైం స్పెండ్ చేసి నేర్చుకోవడానికి ట్రై చేయండి ఈ క్లాస్. ఓకే, సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో మీకు అవైలబుల్గా ఉంది. సో మనం ఏదైతే లాంచ్ చేసామో బుక్ ఇప్పటి వరకు తెలుగులో లేదు. రైల్వే ప్రీవియస్ ప్రశ్నలకు సంబంధించి మొట్టమొదటిసారిగా సోషల్ సైన్స్ జీకే నుండి 8,000 సుమారుగా క్వశ్చన్స్ మనం అందించడం జరిగింది. సో నిన్నటితో ఇది 3,000+ బుక్స్ అయితే సేల్ అవ్వడం జరిగింది. చాలా సంతోషం. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దగ్గర ఉండాల్సిన పుస్తకం ఇది. సో తీసుకోవడానికి ట్రై చేయండి. ఈరోజు 5th May 2025 రోజు తీసుకునే వాళ్ళకి 320 రూపీస్కి విత్ డెలివరీ ఛార్జెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది, విత్ డెలివరీ. సో ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అనేది వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బుక్ అని ప్రతి ఒక్కరూ తీసుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ మీరు పెట్టిన 320కి చాలా ఉపయోగపడుతుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఓకేనా? సో మన యాప్లో కూడా అలానే ఉంటాయి. మీరు పెట్టిన రూపాయికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. కమింగ్ టు ద టాపిక్, 18th century 1947. మీకు ఎక్కడ ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడనేది మీకు క్లియర్గా చెప్తాను. అక్కడ మాత్రం కొంచెం శ్రద్ధగా వినడానికి ట్రై చేయండి. ఓకే, రైట్. 18th century స్టార్టింగ్ టు 1947 వరకు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. మొఘల్ సామ్రాజ్యం గురించి మన యాప్లో చూడవచ్చు, మన యొక్క నోట్స్లో. 18వ శతాబ్దపు ప్రథమార్థంలో పతనం అయిపోయింది. ముర్షిద్ కులీ ఖాన్, అలీ వర్దీ ఖాన్ బెంగాల్ని 1717లో స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నారు. సాద్ ఖాన్ బర్హాన్ ఉల్ ముల్క్ 1722లో అవధ్ రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అడుగుతాడు ఎగ్జామినర్, అవధ్ రాజ్య నిర్మాత ఎవరు అని. సాద్ ఖాన్ బర్హాన్ ఉల్ ముల్క్. నెక్స్ట్, మహమ్మద్ షా దగ్గర నిజాం ఉల్ ముల్క్ ఉండేవాడు. ఇక్కడ చూడండి, ఫోకస్ చేస్తాడు. నిజాం ఉల్ ముల్క్ ఎవరి దగ్గర ఉండేవాడు? మహమ్మద్ షా దగ్గర ఉండేవాడు. మనం మొఘల్స్ క్లాస్లో డిస్కస్ చేసాం. 1724లో తన పదవిని వదిలి ఏం చేశాడు అంటే హైదరాబాద్కి వచ్చి అసఫ్ జా వంశాన్ని స్థాపించాడు. సో హైదరాబాద్ సంస్థానాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు అని అడగొచ్చు. 1724. ఎవరు స్థాపించారని అడగొచ్చు. నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్ ఎవరి దగ్గర ఉండేవాడు అని అడగొచ్చు. మహమ్మద్ షా దగ్గర ఉండేవాడు. ఓకేనా? సో ఈయన 1748లో మరణించాడు. 1757 జూన్ 23 నాటి ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ రాజకీయాధిపత్యం ఆరంభమైందని చెప్పాలి. యుద్ధంలో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాని ఇంగ్లీష్ కంపెనీ సేనలు ఓడించారు. సో ఇక్కడ చూడండి, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగిందని అడగవచ్చు. 1757 జూన్ 23. ఎవరి మధ్యలో అని అడగవచ్చు. సిరాజుద్దౌలా మరియు బ్రిటిషర్స్. ఓకే, ఇది. అండ్ 1764 అక్టోబర్ 22న బక్సార్ వద్ద మీర్ కాసిం, షుజాఉద్దౌలా, మొఘల్ షా ఆలం II కలిసి కంపెనీ సైన్యంతో తలపడి చిత్తుగా ఓడిపోయారు. ఈ ముగ్గురు కూడా కలవడం జరిగింది, కలిసి బ్రిటిషర్స్ పైకి దండెత్తడం, ఓడిపోవడం జరిగింది. సో మనం చూసాం. 1764 అక్టోబర్ 22 బక్సార్ వార్. ఇది అడుగుతాడు. ఎవరెవరు అని అడగచ్చు. మీర్ కాసిం, షుజాఉద్దౌలా, మొఘల్ షా ఆలం II. వీళ్ళు ఒకవైపు, బ్రిటిషర్స్ ఒకవైపు. హైదర్ అలీ ఫ్రెంచ్ వారి సహాయంతో 1755లో దిండిగల్లో ఆయన ఆయుధగారాన్ని నిర్మించాడు. 1761లో మైసూర్ రాజ్యాన్ని చేజిక్కించుకున్నాడు. 1782లో హైదర్ అలీ 2వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో మరణించాడు. ఇది గుర్తుపెట్టుకోండి. హైదర్ అలీ ఎప్పుడు మరణించాడంటే 1782లో. ఏ వార్లో అంటే సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్లో. అండ్ టిప్పు సుల్తాన్ ఎప్పటి వరకు రూల్ చేశాడంటే 1782 1799 వరకు. 82 to 99 వరకు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి.
టిప్పు సుల్తాన్ కొత్త రకం క్యాలెండరు మరియు నాణాలు తూనికలు ప్రవేశపెట్టాడు. మీకు ఇదంతా కూడా ఒకే బుక్లో దొరకదండి, నేను మళ్ళీ చెప్తాను. సో ప్రాపర్గా నేర్చుకోండి. ఓకే, ఏం అవసరమో అదే మీకు ప్రిపేర్ చేసిన మల్టిపుల్ బుక్స్ చదివి. జీవితాంతం ఒక గొర్రెలా బతకడం కంటే సింహంలా ఒక్కరోజైనా బ్రతకడం మిన్నా అని టిప్పు సుల్తాన్ చెప్తూ ఉండేవాడంట. సో ఇది అడిగే అవకాశం ఉంటుంది. జీవితాంతం ఒక గొర్రెలా బతకడం కంటే సింహంలా ఒక్కరోజైనా బతకడం మిన్నా అని ఎవరు అనేవారు అంటే సుల్తాన్. ఇది గుర్తుపెట్టుకోండి, టిప్పు సుల్తాన్. 1799 మే 4న టిప్పు సుల్తాన్ మరణించాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. జైపూర్ నగర నిర్మాత రాజా సవాయ్ సింగ్, ఇతను ఖగోళ శాస్త్రవేత్త. ఇతను జ్యామితి, త్రికోణమితిని సంస్కృతంలోకి అనువదించాడు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది కూడా జైపూర్ నగర నిర్మాత ఎవరు అని అడగొచ్చు, రాజా సవాయ్ సింగ్. అండ్ జామెట్రీని ట్రిగనోమెట్రీని సాంస్క్రిట్లోకి అనువదించిన వ్యక్తి ఎవరు అంటే రాజా సవాయ్ సింగ్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలీ మహమ్మద్ ఖాన్ హిమాలయ పర్వత ప్రాంతంలో రోహిల్ఖండ్ పేరుతో ఒక సంస్థానాన్ని ఏర్పాటు చేశాడు. పంజాబ్ రాజ్యాన్ని రంజిత్ సింగ్ స్థాపించాడు. మరాఠీ యోధుడు బాజీరావు కుమారుడు బాజీరావు, ఇతన్ని అందరూ నానా సాహెబ్ అనేవారు. సో నానా సాహెబ్ అని ఎవరిని పిలిచేవారు అంటే బాజీరావు. మనందరికీ ఇండియన్ హిస్టరీ ఎక్కువ నానా సాహెబ్ అనేది ఎక్కువగా తెలిసి ఉంటుంది. ఆయననే అసలు పేరు బాజీరావు, మరాఠీ యోధుడు. భారత వాణిజ్యం అంటే ప్రపంచ వాణిజ్యం, దాన్ని అదుపులోకి తెచ్చుకునేవాడు యూరప్ నియంత అని ఎవరు అన్నారు అంటే పీటర్ ది గ్రేట్. ఈ కోట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. 1792లో లార్డ్ కారన్ వాలిస్ పర్మనెంట్ సెటిల్మెంట్ పద్ధతిని బెంగాల్, బీహార్లో ప్రవేశపెట్టాడు. అడుగుతారండి ఎగ్జామినర్, పర్మనెంట్ సెటిల్మెంట్ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? లార్డ్ కారన్ వాలిస్. ఏ ఇయర్ అని అడిగారు, బట్ ఎక్కడ ప్రవేశపెట్టాడు అని అడగచ్చు, బెంగాల్, బీహార్లో. ఓకే, రైతువారి సెటిల్మెంట్, అదే పర్మనెంట్ సెటిల్మెంట్ అంటే ఈ పద్ధతి ప్రకారం భూమిని సాగు చేస్తున్న రైతును భూమికి యజమానిగానే గుర్తిస్తారు, కానీ అతను భూమి శిస్తు విధిగా అంటే ఓనర్ అయినప్పటికీ దానికి పన్ను అయితే ఖచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది అనేది ఆ పద్ధతి. రైతు మహల్వారి పద్ధతి, దీన్ని పంజాబ్లో ప్రవేశపెట్టారు. భూస్వాములతో రెవెన్యూ సెటిల్మెంట్ కుదుర్చుకుంటుంది ఈ ప్రభుత్వం. అంటే ఒకటేసారిగా సెటిల్మెంట్ అంటూ రైతు మహల్వారి పద్ధతిని ఎక్కడ ప్రవేశపెట్టారని అడగొచ్చు, పంజాబ్లో. 1781లో వారన్ హేస్టింగ్ కలకత్తా మద్రాసుని స్థాపించాడు. సివిల్ సర్వీసెస్ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను లార్డ్ కారన్ వాలిస్ ప్రవేశపెట్టాడు. వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా. సివిల్ సర్వీసెస్ వ్యవస్థను, పోలీస్ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు అని అడుగుతారు, లార్డ్ కారన్ వాలిస్. న్యాయ వ్యవస్థను ప్రారంభించింది వారన్ హేస్టింగ్, ఆయన స్థిరీకరించింది, కొంచెం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసింది మాత్రం కారన్ వాలిస్. అంటే బ్రిటిష్ పాలకులు యావత్ భారతాన్ని జయించే పనిని 1818 to 1857 మధ్య పూర్తి చేశారు. సిపాయిల తిరుగుబాటు అప్పటికే కదా. ప్రస్తుత బెంగాలీ నవలా రచయిత బంకిం చంద్ర చటర్జీ కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకున్న తొలి పట్టభద్రుల్లో ఒకరు. అడిగే అవకాశం ఉంటుంది. కలకత్తా విశ్వవిద్యాలయంలో చదువుకున్న తొలి పట్టభద్రుల్లో కింది వారిలో ఎవరు? బంకిం చంద్ర చటర్జీ. ఈయన ఎవరో చెప్పండి ఒకసారి. 1871లో వాచీల తయారీదారి డేవిడ్ హారే హిందూ కాలేజీని స్థాపించాడు. దేవేంద్రనాథ్ ఠాగూర్ 1839లో తత్వబోధన స్థాపించాడు. తత్వబోధన పత్రిక స్థాపించాడు. తత్వబోధన పత్రిక దేవేంద్రనాథ్ ఠాగూర్, గుర్తుపెట్టుకోవాలి. దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజాన్ని 1843లో పునర్వ్యవస్థీకరించి దాన్ని కొద్దిగా ఇంకా చేంజెస్ చేసి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. బెంగాలీ వాచక రూపకర్త ఈశ్వరచంద్ర విద్యాసాగర్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. స్టిల్ ఇంకా ఈ వీళ్ళకి సంబంధించిన బుక్స్ అక్కడ రన్ అవుతా ఉన్నాయి. బాలశాస్త్రి జంబేడ్కర్ పరమహంస మండలి అనే పేరుతో 1849లో ఒక సంస్థను నెలకొల్పాడు. ఈశ్వరుడు ఒక్కడే అనే విశ్వాసం. 1832లో దర్పణ్ అనే వారపత్రికను స్థాపించాడు. అడుగుతారండి, దర్పణ్ అనే వారపత్రికను ఎవరు స్థాపించారు? బాలశాస్త్రి జంబేడ్కర్. అండ్ నెక్స్ట్ 1851లో జ్యోతి బాపులే పూణేలో బాలికల కోసం ఒక పాఠశాల ప్రారంభించాడు. సో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించింది ఎవరు అంటే జ్యోతి బాపులే గారు. 1852లో సత్యప్రకాష్ పత్రిక కర్సన్దాస్ మల్జీ ప్రారంభించాడు. సత్యప్రకాష్ పత్రిక ఎవరు అని అడగొచ్చు, కర్సన్దాస్ మల్జీ. గోపాల్ హరిదేశ్ముఖ్ మహారాష్ట్ర అంతటా లోకహితవాది అనే కలం పేరుతో ప్రసిద్ధుడయ్యారు. లోకహితవాది అనే కలం పేరుతో ప్రసిద్ధుడైంది ఎవరు అని అడగొచ్చు, గోపాల్ హరిదేశ్ముఖ్. ఈశ్వర చంద్ర విద్యాసాగర్
రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీ ప్రాథమిక వాచకాలను సిద్ధం చేశారు. చెప్పాను కదా ఇంతసేపు. లార్డ్ డల్హౌసీ తాను సిద్ధం చేసుకున్న ఆక్రమ విధానాన్ని అమలు చేయడానికి కాలదోష సూత్రం అమలు చేశాడు. ఈయన దీని ప్రకారం ఏదైనా రాజ్యపాలకుడు మరణిస్తే వారసులు లేని ఎడల ఆ ప్రాంతం బ్రిటిష్ రాజ్యంలో కలిసినట్లు. ఎవరైనా తన యొక్క జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ లేకపోతే అది వాళ్ళు ఆక్యుపై చేసేవాళ్ళు అన్నట్టు. అది లార్డ్ డల్హౌసీ తీసుకొచ్చాడు. జార్జ్ స్టీవెన్సన్ రూపొందించిన తొలి రైలు ఇంజిన్ 1814లో పట్టాలపైకి వచ్చింది. 1853లో బాంబే టు తానేకి మొదటి రైలు మార్గం ఏర్పాటైంది. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. జార్జ్ స్టీవెన్సన్ రూపొందించిన తొలి రైలు ఇంజిన్ అనేది గుర్తుపెట్టుకోండి. తపాలా బిళ్ళలను ఎవరు ప్రవేశపెట్టారు అంటే లార్డ్ డల్హౌసీ. లార్డ్ డల్హౌసీ కలకత్తా నుండి ఆగ్రా మధ్య తొలి టెలిగ్రాఫ్ లైన్ 1853లో, ఇది కూడా గుర్తుపెట్టుకుని, కలకత్తా టు ఆగ్రా తొలి టెలిగ్రాఫ్ లైన్ డల్హౌసీ. విలియం బెంటింగ్ సతీ సహగమన దురాచారాన్ని నిషేధించాడు 1829లో. 1833లో లార్డ్ ముకాలే సారథ్యంలో ఒక లా కమిషన్ ఏర్పాటు చేశారు. దీని ఫలితంగానే ఐపీసీ, సివిల్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాలు ఏర్పడ్డాయి. లార్డ్ ముకాలే సారథ్యంలో ఈ సెక్షన్స్ వచ్చాయి. వితంతు పునర్వివాహాల కోసం ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు పాటుపడ్డారు. దీనిపై ఒక చట్టం చేశారు. వితంతు పునర్వివాహాల కోసం పాటుపడ్డ వ్యక్తి ఈశ్వరచంద్ర విద్యాసాగర్. కోల్కతా, బాంబే, మద్రాసు నగరాలలో 1857లో విశ్వవిద్యాలయాలు నెలకొల్పారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఓకే. 1856లో బహదూర్ షా II మరణానంతరం మొఘల్ పాలకులు ఇక రాజు అనే మకుటం ఉండదని, వారసులందరినీ రాజకుమార్ లాగానే వ్యవహరిస్తామని 1856లో లార్డ్ కనింగ్ ప్రకటించాడు. సో అంటే బాబర్తో మొదలైన ప్రస్థానము ఔరంగజేబ్ తోటే కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయింది. ఇక తర్వాత చోటామోటా వాళ్ళు వచ్చిళ్ళు. బట్ ఇక బహదూర్ షా II అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన తర్వాత ఇక రాజులు అనేది ఎవరు లేరు, జస్ట్ వాళ్ళ యొక్క వారసులు అన్నట్టుగానే మేము ఏదో ఇస్తాం అంతే, కానీ వాళ్ళు రాజులు కాదు అని ప్రకటించారు. సో ఇది మన చరిత్ర. సో ఇప్పుడు ఇయర్ వైజ్ మనం చూడడానికి ట్రై చేద్దాం. 1857 కనుక చూస్తే 1857 మే 10న ఢిల్లీకి 58 కిలోమీటర్ల దూరంలో తిరుగుబాటు మొదలైంది. ఇదే సిపాయిల తిరుగుబాటు. 1857 మార్చి 29న బారక్పూర్లో మంగల్ పాండ్ అనే యువకుని బ్రిటిష్ వారు తీశారు. సో దీంతో చెలరేగిపోయి ఇదైతే జరిగింది. 1857 మే 10 సిపాయిల తిరుగుబాటు. మన యొక్క నోట్స్ చూడండి, ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బ్రిటిష్ పాలకులు 1857 సెప్టెంబర్ 20వ తేదీన ఢిల్లీని వశపరుచుకొని బహదూర్ షా IIను నిర్బంధించి రంగూన్ జైలుకు పంపించిళ్ళు. ఇక ఆయన అక్కడ మరణించడం జరిగిన తర్వాత, సో అంటే ఈ మే నుండి తర్వాత చాలా విపరీతమైన పనులు అయితే చేశారు బ్రిటిష్. అది ఎక్కడ కనబడితే అక్కడ వేసేయడం, భూమి కూడకుండా ఉండడం, అండ్ దీని గురించి అసలు డిస్కస్ చేయడానికి కూడా భయపడేలా పనిష్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 1858లో సిపాయిల తిరుగుబాటు తర్వాత 1858 చివరి నాటికి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మళ్ళీ కంప్లీట్లీ ఇక వాళ్ళ అండర్లోకి తెచ్చుకున్నారు. 1858 పార్లమెంటు చట్టం పరిపాలన అధికారాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ చక్రవర్తికి మార్చివేసింది. ఇకపై చక్రవర్తి పాలనగా మనం చెప్తాం. మనం ఇది ఇండియన్ పాలిటీలో ఫస్ట్ లెసన్లో మనం డిస్కస్ చేసాం. ఇది అంటే అప్పటి వరకు కూడా 1857 వరకు కూడా కంపెనీ పాలన, అంటే కంపెనీ వెనక ఉన్నది బ్రిటిషర్స్ అయినప్పటికీ జస్ట్ కంపెనీని ముందు పెట్టి కంపెనీ రూల్ చేస్తూ ఉన్నది అనే విధంగా కనబట్టి ఫోకస్ చేశారు. బట్ ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత, అణిచివేసిన తర్వాత ఇక కంపెనీ లేదు ఏది లేదు, మధ్యలో వాళ్ళు ఎందుకు మేమే రూల్ చేస్తూ ఉన్నాం అని వాళ్ళైతే చెప్పారు. అందుకే ఇక్కడ నుండి మనం చక్రవర్తి పాలనగా మనం చూస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. 1858 జూన్ 12న ఝాన్సీ లక్ష్మీబాయి గారి మరణం. ఈ ఫోకస్ కూడా చేయండి. 1862 చూస్తే బ్రిటిష్ పాలకులు 1857 సెప్టెంబర్ 20వ తేదీన ఢిల్లీని వశపరుచుకొని బహదూర్ షా IIను నిర్బంధించి రంగూన్ జైలుకు పంపించారు. ఇక్కడే 1862లో మరణించాడు బహదూర్ షా II. మొఘలాయల ప్రస్థానం ఎటకేలకు ముగిసిందని చెప్పొచ్చు. ఇక 1863 చూద్దాం. ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలు లండన్లో నిర్వహించబడేవప్పట్లో రవీంద్రనాథ్ ఠాగూర్ సోదరుడు సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఈ పరీక్షల్లో ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు. అడుగుతారండి, సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో సత్యేంద్రనాథ్ ఠాగూర్ ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎవరు అని. సో సత్యేంద్రనాథ్ ఠాగూర్ బ్రదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో మీరు ఇదివరకు రైల్వే ఎగ్జామ్స్ కనుక
రాసి ఉంటే ఈ టాపిక్ నుండి ఏ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో రాశారు అనేది కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, మర్చిపోవద్దు దయచేసి. 1866 దాదాబాయ్ నవరోజీ లండన్లో 1866లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించాడు. ఇయర్ కూడా పెట్టుకోండి. దాదాబాయ్ నవరోజీ 1866 లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్. దాదాబాయ్ నవరోజీ భారత జాతీయ కాంగ్రెస్ 3 సార్లు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఎన్నిసార్లు అని అడగవచ్చు. మనం ఇది ఆల్రెడీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చూసాం. దాదాబాయ్ నవరోజీ చరిత్రలో కూడా మనం డిస్కస్ చేసాం. రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన బ్రహ్మ సమాజాన్ని 1843 తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్, 66 తర్వాత కేశవ చంద్రసేన్ ముందుకు తీసుకెళ్ళారు. సో బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు? రామ్మోహన్ రాయ్ గారు. 75 స్వామి దయానంద సరస్వతి 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించాడు. సో ఇయర్ కూడా పెట్టుకోండి, ఆర్య సమాజాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. 1875లో అలీగర్ వద్ద మహమ్మదీయా ఆంగ్ల కళాశాల, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించాడు. అడగొచ్చండి ఎవరు స్థాపించారని, ఏ ఇయర్ కూడా అడగొచ్చు. 76 సురేంద్రనాథ్ ఆనంద్ మోహన్ బోస్ల నాయకత్వంలో బెంగాల్లో యువ జాతీయవాదులు 1876 జూలైలో భారతీయ సంఘం ఇండియన్ అసోసియేషన్ స్థాపించారు. 81లో మొదటి భారతీయ ఫ్యాక్టరీ చట్టం చేయబడింది. ఇది గుర్తుపెట్టుకోండి, మొదటి భారతీయ ఫ్యాక్టరీ చట్టం ఎప్పుడు చేయబడిందని. రెండవది 1891లో చేయబడింది. 1882 చూస్తే స్థానిక స్వపరిపాలన 1882లో లార్డ్ రిప్పన్ తీసుకొచ్చాడు. స్థానిక స్వపరిపాలన విధానాన్ని ఎవరు తీసుకొచ్చారు? లార్డ్ రిప్పన్. అందుకే ఈయన ఏమని పిలుస్తాం? స్థానిక స్వపరిపాలన పితామహుడు. స్థానిక స్వపరిపాలన పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అని అడగొచ్చు? లార్డ్ రిప్పన్. వీడియో లైక్ చేయండి అండ్ ఈరోజే స్టేటస్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. ఓకే, 1885 కనుక చూస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించబడింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మన క్లాస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశం బొంబాయిలో 1885 డిసెంబర్లో నిర్వహించారు. యుసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్షుడు. 72 మంది ప్రతినిధులు హాజరయ్యారు. 1885 to 1905 వరకు మితవాదుల కాలం అంటాం. మన యొక్క నోట్స్ చూడండి ఒకసారి. మితవాదుల రాజకీయ విధానాలు కొద్దిగా పద్ధతిగా అన్నట్టు, అంటే ఏం గొడవ చేయకుండా నిదానంగా చేద్దామనే ఆలోచన విధంగా ఉండేది రాజ్యాంగబద్ధంగా. 1886లో దివ్యజ్ఞాన సమాజం అమెరికాలో హెచ్పి బ్లావెట్కి, హెచ్ఎస్ ఆల్కట్లచే స్థాపించబడింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత భారతదేశానికి వచ్చి వాళ్ళే ఒక ప్రధాన కేంద్రాన్ని 1886లో మద్రాసులో స్థాపించారు. మద్రాసులోని అడియర్ వద్ద. 89 భారత ప్రజల దృక్పథాన్ని ప్రచారం చేసేందుకు ప్రముఖుల్ని బ్రిటన్కు పంపించారు. 1889లో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ కమిటీ స్థాపించబడింది. 1890లో ఇండియా అనే పత్రిక ప్రారంభించబడింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 1890లో కలకత్తా యూనివర్సిటీ మొట్టమొదటి మహిళా పట్టభద్రురాలు ఎవరు అన్నప్పుడు కాదంబని గంగూలీ. జాతీయ కాంగ్రెస్ యొక్క బ్రిటిష్ కమిటీ 1890లో ఇండియా అనే పత్రిక ప్రారంభించబడింది. 1893లో భారతదేశానికి వచ్చిన అనిబిసిన్ నాయకత్వంలో దివ్య జ్ఞాన ఉద్యమం అభివృద్ధి చెందింది. 1897లో రామకృష్ణ మఠాన్ని స్వామి వివేకానంద స్థాపించారు. గుర్తుపెట్టుకోండి. 1905 బెంగాల్ విభజన చేపట్టారు. 1905 జూలై 24 డేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. లార్డ్ కర్జన్ బెంగాల్ రాష్ట్రాన్ని రెండుగా విభజిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. బెంగాల్ విభజన 1905 అక్టోబర్ 16 డేట్ ఇంపార్టెంట్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అమర్ సోనార్ బంగ్లా అనే జాతీయ గీతాన్ని, బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతాన్ని రచించాడు. తర్వాత ఇదే ఇప్పుడు వాళ్ళ యొక్క జాతీయ గీతం. మార్లే మింటో సంస్కరణలు ప్రవేశపెట్టారు. 1909 మార్లే మింటో సంస్కరణల చట్టం ప్రకారం 1911 బెంగాల్ విభజన రద్దు చేస్తున్నట్లు ప్రకటించబడింది. ఏ సంస్కరణ ప్రకారం? మార్లే మింటో సంస్కరణల ప్రకారం 1911లో బెంగాల్ విభజన రద్దు చేస్తున్నా, అంటే 1905లో అమల్లోకి వచ్చింది, 11లో క్యాన్సిల్ అయిపోయింది. 1912 మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1912లో ఆల్ హిలాల్ అనే పత్రిక ప్రారంభించాడు. 1913లో అమెరికా మరియు కెనడాలోని భారతీయ విప్లవకారులు 1913లో గదర్ పార్టీని స్థాపించారు. గుర్తుపెట్టుకోండి.
అంగ్రేజీ రాజ్ కా దుష్మాన్ గల వారపత్రిక గదర్ కేంద్రంగా గదర్ పార్టీ నిర్మాణం, అంటే దీని రిలేటెడ్ పేపర్ ఇది. 1914లో జూన్లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, జపాన్, అమెరికా ఒక పక్షం, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, టర్కీ అనేది మరో పక్షం. 1516లో 2 హోమ్ రూల్స్ రంగాలు స్థాపించబడ్డాయి. ఒకటి లోకమాన్య బాలగంగాధర్ తిలక్ నాయకత్వం వహిస్తే మరొకటి అనిబిసెంట్ మరియు సుబ్రహ్మణ్యం నాయకత్వంలో. ఈ ఉద్యమ కాలంలోనే తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధిస్తానని నినాదం ఇవ్వడం జరిగింది. అంటే ఈ సమయాన బాలగంగాధర్ తిలక్ గారు ఈ నినాదం ఇచ్చారు అని అడిగితే హోమ్ రూల్స్ స్థాపన సమయంలో అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ గాంధీజీ 1915 జనవరి 9న 46 సంవత్సరాల వయసులో ఇండియాకి తిరిగి రావడం జరిగింది. సో గాంధీజీ బర్త్ టు డెత్ క్విక్ రివిజన్ మళ్ళీ చూద్దాం. మనం ప్రాపర్గా నేర్చుకోండి, అది కూడా డెఫినెట్లీ చాలా ఇంపార్టెంట్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మన యొక్క నోట్స్ చూసుకోండి. 1916లో లక్నో కాంగ్రెస్ సదస్సులో మితవాదులు మరియు అతివాదులు ఒకటయ్యారు. అంటే వీళ్ళు విడిపోవడం జరిగింది ఒక సమావేశంలో. ఏ సమావేశం అనేది కమెంట్ సెక్షన్ తెలియజేయండి. 1917లో బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగంగా బాధ్యతాయుతమైన భారతదేశ ప్రభుత్వాన్ని సిద్ధింపజేసే లక్ష్యంతో దేశంలోని స్వయం పరిపాలన సంస్థలని క్రమబద్ధంగా అభివృద్ధి పరచడం తమ విధానమని 1917 ఆగస్ట్ 20న మొట్టమొదటిసారిగా ఏంటిది ఈ రోజున ప్రకటించారంటే ప్రాపర్గా రూలింగ్ అనేది ఉండే విధంగా మేము అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేస్తామని ప్రకటించారు మొదటిసారిగా. 1917 నవంబర్ 7న రష్యాలో లెనిన్ నాయకత్వంలో బోల్షివిక్ చక్రవర్తుల పాలన కూల్చివేసింది. ప్రపంచ చరిత్రలో మొదటి సోషలిస్ట్ రాజ్యం చెప్పవచ్చు. 1917లో బీహార్లోని చంపారణ్లో మొదటి సత్యాగ్రహ పోరాటం గాంధీజీ ప్రారంభించాడు. మొదటి సత్యాగ్రహ పోరాటం 1917లో చంపారణ్లో ప్రారంభించాడు. మనం గాంధీజీ అనే వర్డ్ వచ్చిందంటే గాంధీజీ బర్త్ టు డెత్ చదవండి. సత్యశోధన అనే బుక్ నుండి ప్రాపర్గా రాశాను, చాలా నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 1918లో జూలైలో మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు ప్రకటించబడ్డాయి. 1919 నుండి మార్లే మింటో సంస్కరణలు ఎప్పుడు అడుగుతారు, మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు ఎప్పుడు అని అడుగుతారు. మ్యాచ్ ద ఫాలోయింగ్స్లో కూడా అంటే ఇట్లా ఉంటాయి కదా, ఏబిసిడీలు ఇట్లా ఇచ్చి మ్యాచ్ చేయంటారు. ఆ విధంగా అడిగినప్పుడు మనం ప్రాపర్గా నేర్చుకోవాలి. 1919లో ఫిబ్రవరిలో సత్యాగ్రహ సభను గాంధీ స్థాపించాడు. 1999 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, భారత ప్రభుత్వ చట్టం, రౌలత్ యాక్ట్. మన యొక్క నోట్స్ చూడండి, రౌలత్ యాక్ట్ గురించి ప్రాపర్గా ఉంది. 1919 ఏప్రిల్ 13 జలియన్ వాలాబాగ్ ఘటన, నోట్స్ చూడండి ప్రాపర్గా ఉంది. జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత ఏం చేశారు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రభుత్వం ఇచ్చిన నైట్హుడ్ బిరుదును వదిలివేయడం జరుగుతుంది. అడుగుతారు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ సంఘటన తర్వాత తన యొక్క నైట్హుడ్ బిరుదును వదిలేశాడు? జలియన్ వాలాబాగ్ ఘటన తర్వాత. దక్షిణాసియాలో ముస్లిం సామ్రాజ్యాలపై బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దుర్నీతి నుండి కాపాడడానికి 1919లో అలీ సోదరులు మొదలుపెట్టిన ఉద్యమమే ఖిలాఫత్ ఉద్యమం. మన యొక్క నోట్స్ చూడండి, ఖిలాఫత్ ఉద్యమం ఎవరు స్థాపించారు, మొదలుపెట్టారు, అలీ సోదరులు ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటిదని కమెంట్ సెక్షన్ తెలియజేయండి. 1919లో ఈ తర్వాత మన యొక్క ఇండియా ఫ్రీడమ్ ఫైట్ చేసే దాంట్లో కలిసిపోయింది. 1919 నవంబర్లో అఖిల భారత ఖిలాఫత్ సదస్సు నిర్వహించబడింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే సహాయ నిరాకరణ చేద్దామని డిసైడ్ అయ్యారు. 1920 ఆగస్టు 31 వెరీ ఇంపార్టెంట్ డేట్, ఖిలాఫత్ కమిటీ సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్ మన యొక్క నోట్స్ చూడండి ప్రారంభించబడింది. డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, ఇది 1920 ఆగస్టు 1న బాలగంగాధర్ తిలక్ గారు మరణించారు. సహాయ నిరాకరణ ఉద్యమానికి డబ్బు సమకూర్చడానికి తిలక్ స్వరాజ్ నిధి ప్రారంభించింది భారతీయ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. 1922 యూపీలో చౌరీ చౌరా ఘటన జరిగింది. ఇది రైతులపై దాడి కారణంగా పోలీస్ స్టేషన్ తగలబెట్టారు. తర్వాత గాంధీజీ డిసప్పాయింట్ అయ్యాడు, అంటే ఇంకా వీళ్ళు అహింస అనేది అలవాటు పడలేదని. సో ఆయన కొద్ది రోజులు దూరంగా ఉన్నాడు. 1922 మార్చి 10న గాంధీజీ అరెస్ట్ చేయబడ్డారు. 1922 డిసెంబర్లో చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ
కాంగ్రెస్ ఖిలాఫత్ స్వరాజ్ పార్టీని స్థాపించారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరు అనేది పేర్లు కూడా. 1927 సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్ సభ్యులు 1928 ఫెబ్లో ఇండియాకు వచ్చారు. ఏ ఇయర్లో వచ్చారని అడుగుతారు. 1928 ఫిబ్రవరిలో. నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే అంశంపై నివేదిక అందించడమే ఈ కమిషన్ యొక్క పని. అందరూ బ్రిటిషర్సే ఉన్నారు. అన్ని పార్టీలు బహిష్కరించాయి. సర్ జాన్ మరియు 7 ఇతర సభ్యులు. ఇది 1930లో నివేదిక సమర్పించింది. దీని తర్వాత చర్చించడానికి 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఓకే, ఆ తర్వాత వచ్చింది భారత ప్రభుత్వ చట్టం. కొన్ని సిఫారసులు చేసింది. 1930, 31, 32లో 3 రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. ఈ సిఫారసులో కొన్నింటిని భారత ప్రభుత్వ చట్టం 1925లో పొందుపరిచారు. సో 1925లో అఖిల భారత మహిళా సంఘం ఏర్పాటైంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. 28 భారతదేశానికి వచ్చారు. మొదటి అఖిల భారత బెంగాల్ విద్యార్థుల సదస్సు 1928 ఆగస్టున జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగింది. బార్డోలి సత్యాగ్రహం, ఇది గుర్తుపెట్టుకోండి. 1928 బార్డోలి అనగానే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు రావాలి. 1928లో ఫిరోజ్ షా కోట్ల మైదానం ఢిల్లీలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖ్దేవ్ థాపర్ మరియు తదితరులతో స్థాపించబడింది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ ఇయర్లో పోలీస్ లాఠీ దెబ్బల కారణంగా పంజాబీ నాయకుడు 1928 నవంబర్ 17న లాలా లజపత్ రాయ్ గారు మరణించారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ 1928 డిసెంబర్లో భగత్ సింగ్, ఆజాద్ రాజ్గురులు లాఠీ చార్జ్ చేయించిన బ్రిటిష్ పోలీస్ శాండర్స్ని చంపేయడం జరిగింది. 1924 అక్టోబర్లో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపించబడింది. వీలైతే ఇది ప్రతిరోజు చదవండి, దయచేసి చెప్తున్నాం. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 1928లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్గా పేరు మార్చారు. దీనికి నాయకత్వం వహించిందే చంద్రశేఖర్ ఆజాద్. నెక్స్ట్ 1928 కలకత్తా భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశం అప్పుడు అధ్యక్షుడు మోతీలాల్ నెహ్రూ సమయాన గాంధీజీ కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ వచ్చిండు. 1929 భగత్ సింగ్, బీకే దత్ 1929 ఏప్రిల్ 8న సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబులు ఇసిరేశారు. 1929 డిసెంబర్ 31న నూతనంగా ఆమోదం పొందిన పతాకం మొదటిసారిగా ఎగరవేయడం పడింది. మొదటిసారిగా స్వాతంత్ర దినంగా 1930 జనవరి 26 పూర్ణ స్వరాజ్ తీర్మానం నిర్ణయించబడింది. ఏ రోజున నిర్ణయించబడింది అనేది మనం చూడవచ్చు ఇక్కడ. అందుకే దీన్నే ఈ రిపబ్లిక్ డే ఏదైతే గణతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో అది సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ డేట్ అయితే బాగుంటుంది అనే ఆలోచనలో భాగంగానే ఇది తీసుకుందాం అనే ఆలోచనతో తీసుకోవడం జరిగింది పూర్ణ స్వరాజ్ తీర్మానం డేట్ని. ఆ విధంగా 1929-30లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. 1930 గాంధీజీ 1930 మార్చ్ 12న దండి యాత్ర శాసనోల్లంఘన ఉద్యమాన్ని మన యొక్క నోట్స్ చూడండి ప్రారంభించాడు. మార్చ్ 12న సబర్మతి నది నుండి 375 కిలోమీటర్స్ 78 మెంబర్స్తో ఏప్రిల్ 6న దండికి చేరుకున్నాడు. ఈ టైంలో వైస్రాయ్ వచ్చేసి లార్డ్ ఇర్విన్. ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. రౌలత్ యాక్ట్ అప్పుడు వైస్రాయ్ ఎవరు, జలియన్ వాలాబాగ్ అప్పుడు వైస్రాయ్ ఎవరు, ఓకేనా, అండ్ సహాయ నిరాకరణం అప్పుడు వైస్రాయ్ ఎవరు, క్విట్ ఇండియా అప్పుడు వైస్రాయ్ ఎవరు, శాసనోల్లంఘన ఉద్యమం అప్పుడు వైస్రాయ్ ఎవరు. సైమన్ కమిషన్ నివేదిక ఇచ్చింది, కొన్ని సిఫారసులు చేసింది, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించిన క్లాస్కి మన యొక్క దాంట్లో చూడండి ఒకసారి. 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బహిష్కరించింది. సరిహద్దు గాంధీగా ప్రసిద్ధి చెందిన ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ నాయకత్వంలో బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలో ఖుదాయ్ ఖిద్మత్గర్ 1930లో ఉద్యమాన్ని చేపట్టారు. సో సరిహద్దు గాంధీగా ప్రసిద్ధి చెందింది ఎవరు? అబ్దుల్ గాఫర్ ఖాన్. 1931 మార్చ్ 23న భగత్ సింగ్ గారు సుఖ్దేవ్ రాజ్గురులను ఉరిదీశారు. అలహాబాద్లోని పార్కులో 1931 ఫిబ్రవరిలో చంద్రశేఖర్ ఆజాద్ మరణించారు. వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 1931 సెప్టెంబర్న 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ హాజరయ్యాడు. సో అడుగుతారండి, గాంధీజీ ఏ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు? 2వ సమావేశానికి. ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందంటే గాంధీ ఇర్విన్ ఒడంబిక అనే నేపథ్యంలో
ఆయన సెకండ్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యాడు. దీని గురించి మనం డిస్కస్ చేసాం. ఒకసారి చూడండి. కాంగ్రెస్ని 2వ రౌండ్ టేబుల్ సదస్సును రప్పించేందుకు ప్రభుత్వం కాంగ్రెస్తో ఒక ఒప్పందం తెచ్చుకుంది. అదే లార్డ్ ఇర్విన్ గాంధీల ఒప్పందం. దీనిపై డేట్ గుర్తుపెట్టుకోండి, 1931 మార్చ్ 5న. ఏ రోజున సైన్ చేశారా అని అడగవచ్చు. ఇదొకటి, పూనా ఒడంబిక ఒకటి డేట్స్. సో ఈ ఒప్పందం ప్రకారం ఆందోళన జరిపిన రాజకీయ ఖైదీలను విడుదల చేయడం, ఉప్పు తయారు చేసుకునే హక్కు కల్పించడం, ఇట్లాంటివన్నీ. 1932లో 13 ఇయర్స్ వయసులో జెండా ఎగరవేసిన నాగాలాండ్ యువతి రాణి గైడ్నిలియాని 1932లో అరెస్ట్ చేశారు. ఇది వెరీ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకుని, నాగాలాండ్ యువతి ఎవరు? రాణి గైడ్నిలియాని అరెస్ట్ చేశారు. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చినాకనే ఆమె విడుదలైంది. సో నెక్స్ట్ 3rd రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఇండియా కాంగ్రెస్ అవాయిడ్ చేసింది. మళ్ళీ రాజకీయ నాయకుడిగా గాంధీజీ విఫలమయ్యాడని బోస్ ప్రకటించాడు. మైనార్టీల ప్రాతినిధ్యం కోసం ఒక పతాకాన్ని రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్టులో, గుర్తుపెట్టుకోండి, రామ్సే మెక్డొనాల్డ్ అనేది 1932లో ప్రకటించారు. ఇది మైనార్టీల కోసం. దీని ప్రకారం ముస్లింలకు, సిక్కులకు, క్రిస్టియన్లకు ప్రత్యేక నియోజక గణాలు కాకుండా షెడ్యూల్ కులాలకు కూడా ప్రత్యేక గణాలను ప్రతిపాదించడం జరిగింది. దీనికి నిరసనగానే గాంధీజీ ఎర్రవాడం జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టాడు. చివరికి నాయకుల మధ్య పూనా ఒప్పందం, మన యొక్క నోట్స్ చూడండి. దీని ప్రకారం హిందువులందరికీ ఒకే గణాలు, బడుగు కులాలకి రిజర్వ్డ్ సీట్లు కేటాయించబడి. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, మన యొక్క క్లాస్లో ఉంది, రిఫర్ అవర్ నోట్స్ అని పెట్టానుగా. 1932లో అఖిల భారత హరిజన సంఘం గాంధీ స్థాపించాడు. 35 భారత ప్రభుత్వ చట్టం, 321 సెక్షన్లు, 10 షెడ్యూళ్లతో 1935 రూపొందించబడింది. ప్రస్తుత రాజ్యాంగం ప్రస్తుతం ఏదైతే ఉందో అందులో అక్కడ నుండి చాలా వరకు తీసుకున్నారు. బ్రిటిష్ ఇండియా జనాభాలో కేవలం 14% ప్రజలకు ఓటు హక్కును కల్పించింది. ఈ 35 ఇక్కడ 35లో బర్మాను భారతదేశం నుండి విడగొట్టారు. 1948 జనవరి 4న బర్మా స్వాతంత్రం పొందింది. 1936 అఖిల భారత రైతు సంఘం, అఖిల భారత కిసాన్ సభ, స్వామి సహజానంద అధ్యక్షుడిగా, ఈయన అధ్యక్షుడిగా ఇవన్నీ కూడా స్థాపించబడ్డాయి. 38లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సుభాష్ చంద్రబోస్ గారు జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ప్రణాళిక సంఘాన్ని నియమించింది. ఇక్కడ 1939 ఫార్వర్డ్ బ్లాక్ని బోస్ గారు స్థాపించారు. హిట్లర్ పథకాన్ని అనుసరించి నాజీ జర్మనీ పోలాండ్పై దాడి చేయడంతో 39 సెప్టెంబర్లో సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఆ టైంలో బోస్ గారు కూడా సపోర్ట్గా వెళ్ళడం, ఇదంతా తర్వాత జరిగింది. 1940 ముస్లిం లీగ్, 1940లో దేశాన్ని విభజించమని తీర్మానం చేశారు వాళ్ళు. జిన్నా నాయకత్వంలోని ముస్లిం లీగ్ 1940లో దేశాన్ని విభజించమని, స్వాతంత్రం తర్వాత పాకిస్తాన్ అనే కొత్త రాజ్యం కావాలని అయితే వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. 1940లో అక్టోబర్లో గాంధీజీ ఎంపిక చేయబడిన కొద్ది మంది వ్యక్తులతో పరిమిత సత్యాగ్రహం స్థాపించాడు. దానికి వినోబా భావే మొట్టమొదటి సత్యాగ్రహి. 42లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ 1942 మార్చ్ 11న భారతదేశంలో సంప్రదింపుల విషయంలో క్యాబినెట్ మంత్రి క్రిప్స్ రాయబారం అంట మనం ఇది చూసాం. క్రిప్స్ 1942 మార్చి 22వ తేదీన భారతదేశానికి వచ్చాడు. ఏంటంటే కొన్ని కమిట్మెంట్స్ తోటి. భారతీయులు 2వ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయం చేస్తే 2వ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే భారతదేశానికి తాత్కాలిక స్వాతంత్రం కల్పిస్తామని, రాజ్యాంగం రూపొందించుకోవడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు చేస్తామని ప్రకటించాడు. సో క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో 1942 ఆగస్టు 8న భారత జాతీయ కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. సో క్రిప్స్ రాయబారం గురించి కూడా మనం క్లాస్లో చూసాం, ఒకసారి చూడండి. 1857 సిపాయిల తిరుగుబాటు, అంటే చాలా పెద్ద ఎత్తున జరిగింది. దాన్ని అణచివేయడానికి చాలా టైం పట్టింది. సో ఆ తర్వాత వచ్చినాయని చిన్న చిన్నవి, కానీ మళ్ళీ అంత పెద్దది క్విట్ ఇండియా ఉద్యమం 1942. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ ఉద్యమంలో మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనే నినాదం ఇచ్చాడు. ఏ ఉద్యమంలో భాగంగా ఈ నినాదం ఇచ్చాడు అడుగుతారు. ఉద్యమం ప్రారంభం రోజు నాయకులందరినీ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిమందిని వేరే ప్రాంతాలకు ఎక్కడెక్కడికో షిఫ్ట్ చేయడం జరిగింది. ఏ నాయకుడు లేకుండా కొనసాగిన, అంటే ప్రజల్లోకి వెళ్ళిపోయింది. క్విట్ ఇండియా ఉద్యమం 1942 డిసెంబర్లో అంతరించిపోయింది. 1942లో కెప్టెన్ మోహన్ సింగ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ దీన్ని స్థాపించాడు సింగపూర్లో. ఎవరు? మోహన్ సింగ్ కెప్టెన్. క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత ఇక 1945 వరకు అయితే ఎలాంటి
వర్క్స్ అయితే జరగలేదు. ఈ టైంలో 1942లో వైస్రాయ్ లార్డ్ లిలింత్ గ్లో, 43లో ఈ సింగపూర్లో స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ బాధ్యతలు సుభాష్ చంద్రబోస్ తీసుకోవడం జరిగింది. 43లో సుభాష్ చంద్రబోస్ జపాన్తో కలిసి అండమాన్ నికోబార్ దీవులను ఆక్రమించి అండమాన్ దీవులకు షహీద్ దీవులని, నికోబార్ దీవులకు స్వరాజ్ దీవులని పేర్లు మార్చాడు. ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడే నేషనల్ ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. 1943 అక్టోబర్ 21న నేతాజీ నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది. అండ్ ఈ టైంలో ఈయన నినాదం ఇచ్చాడు, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం ఇస్తా అని. 1944 మార్చ్లో ఆజాద్ హిందూ ఫౌజ్ కోహిమా దండయాత్రను చేపట్టింది. ఈ సందర్భంగా చలో ఢిల్లీ, జై హింద్ అనే నినాదాలు ఇచ్చాడు బోస్. 1945లో జర్మనీ లొంగిపోగా జపాన్పై 1945 ఆగస్టు 6న హిరోషిమాపై లిటిల్ బాయ్, ఆగస్ట్ 9న నాగసాకిపై ఫ్యాట్ మ్యాన్ అనే బాంబును అమెరికా ప్రయోగించడంతో జపాన్ కూడా. ఈ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి అండ్ వాటి యొక్క నిక్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోండి. లిటిల్ బాయ్, ఫ్యాట్ మ్యాన్. 1945 ఆగస్టు 18న సుభాష్ చంద్రబోస్ సింగపూర్ టు టోక్యో వెళ్తూ విమాన ప్రమాదంలో మరణించండి అని ప్రకటించారు. సో ఇప్పటికి కూడా అనుమానాస్పద నేతాజీ మరణాన్ని విచారించడానికి కమిటీలు ఏర్పాటు చేశారు. షాన్వాజ్, కోస్లా, ముఖర్జీ కమిటీ. 1946 క్యాబినెట్ మిషన్ 1946 మార్చి 24న ఇండియాకి వచ్చింది. సో వాళ్ళు యాక్చువల్గా ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే, వార్లో గెలిచినప్పటికి కూడా ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడడం, లాస్ అయిపోవడం, మ్యాన్ పవర్ పోవడం, ఇదంతా జరిగింది. సో ఆ రకంగా ఇవ్వడం జరిగింది అంతే. 1946 మార్చిలో బ్రిటన్ ప్రధాని క్లెమెంట్ అట్లీ పార్లమెంటులో భారతదేశ సమస్యలకు పరిష్కారం చూపడం కోసం 3 సభ్యులతో కూడిన ఒక కమిటీ వేసిండు. చైర్మన్ సర్ పెతిక్ లారెన్స్, స్టఫర్డ్ క్రిప్స్, ఎవి అలెగ్జాండర్. వీరు తమ ప్రణాళికను 1946 మే 16న క్యాబినెట్ మిషన్ తన ప్రణాళికను వెల్లడించింది. క్యాబినెట్ మిషన్ ప్లాన్ లేదా మంత్రుల రాయబారం అంటాం. సో ఇక్కడ భారతీయులు తమను తాము పాలించడం కోసం అవసరమైన రాజ్యాంగాన్ని రూపొందించుటకు భారతీయులచే ఒక రాజ్యాంగ పరిషత్ ఏర్పాటుకు అంగీకరించింది. పరిపాలన నిర్వహణకు 14 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడుతుందని క్యాబినెట్ మిషన్ సిఫారసు చేసింది. దేశ విభజనను వ్యతిరేకించింది. పాకిస్తాన్ ఏర్పాటు అనేది ఇంపాసిబుల్ అనేది వాళ్ళు ప్రకటించారు యాక్చువల్లీ. సో దీనితో నిరసనగా 1946 ఆగస్టు 16న వీళ్ళు పోరాటం స్టార్ట్ చేశారు. ఇక 1947 ఫిబ్రవరి 20న క్లెమెంట్ అట్లీ 1948 జూన్ 17 నాటికి బ్రిటిషర్స్ వెళ్ళిపోతారని ప్రకటించారు. ఆ టైంకి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్. ఈ ప్రయాణంలోనే లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 మన యొక్క నోట్స్ చూడండి. మార్చిలో విభజన ప్రణాళిక తీసుకొచ్చాడు. భారతదేశం మరియు పాకిస్తాన్ అనే స్వతంత్ర దేశాలు కాబోతున్నాయని 1947 జూన్ 3న ప్రకటించాడు మౌంట్ బాటన్. 1947 జూలై 4న బ్రిటిష్ పార్లమెంట్లో దీనికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టారు. జూలై 15న పార్లమెంట్ ఆమోదం పొందింది. జూలై 18న బ్రిటిష్ రాజమకుటం భారత స్వాతంత్ర చట్టాన్ని ఆమోదించింది. జూలై 18న ఆమోదించింది. ఆగస్ట్ 15th నుండి అమల్లోకి వచ్చింది. అర్ధరాత్రి ఆగస్ట్ 14th అర్ధరాత్రి అంటే 15th మార్నింగ్. 14th పాకిస్తాన్కి ఇండిపెండెన్స్, 15th ఇండియాకి ఇండిపెండెన్స్. మౌంట్ బాటన్ గారు గవర్నర్ జనరల్గా నియమితులయ్యారు. అర్ధరాత్రి గంట కొట్టగానే ప్రపంచం మొత్తం నిద్రావస్థలో మునిగున్నప్పుడు భారతదేశం మేల్కొని ఊపిరిని, స్వేచ్ఛను పొందుతుంది అని జవహర్లాల్ నెహ్రూ ప్రకటించారు. జవహర్లాల్ నెహ్రూ గారిచే ప్రధానిగా లార్డ్ మౌంట్ బాటన్ ప్రమాణ స్వీకారం చేయించాడు. సో ఇక్కడ మనం కనుక చూస్తే 1947 వరకు అప్ టు 1700 నుండి నేర్చుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం రిఫర్ అవర్ నోట్స్ అని నేర్చుకున్నాం అక్కడక్కడ. అది కూడా ప్రాపర్గా నేర్చుకోండి, ఓకేనా. ప్రతి పాయింట్ నేర్చుకుంటే డెఫినెట్లీ ఈ వీడియో మీరు వీలుంటే డైలీ రివిజన్ చేయండి. ఒక 10 minutes. ఫస్ట్ డే హాఫ్ అన్ అవర్ అవుతుంది, సెకండ్ డే 25 minutes, థర్డ్ డే 20 minutes, ఇట్లా ఒక 10 minutes వరకు తీసుకురావచ్చు. సో మీరు ప్రాపర్గా నేర్చుకుంటే డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. సో మన యొక్క లాస్ట్ బెంచర్స్ యొక్క ఉద్దేశమే తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ చెప్పడం, ఏం అవసరమో అది చెప్పండి రైల్వేస్కి. సో అది మాత్రం మర్చిపోకండి. అండ్ మన యొక్క బుక్ ప్రతి ఒక్కరు తీసుకోండి. అండ్
యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. విష్ యూ వెరీ గుడ్ లక్. బాయ్.